మొబైల్ ఛార్జర్స్ వాడేవాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. రీసెంట్గా అక్కడ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, మనము ఇంట్లో మొబైల్ ఛార్జర్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఏదైనా ఛార్జర్, మొబైల్ ఛార్జర్ అనే కాదు, ఛార్జర్స్ని అట్లా పెట్టేస్తున్నారు, అలానే వదిలేస్తున్నారు. కనీసం ఫోన్ దాని నుంచి ఛార్జింగ్ తీసేసిన తర్వాత దాన్ని స్విచ్ ఆపేద్దామని కానీ, లేకపోతే ఛార్జర్ని పీకేద్దామని కానీ ఇట్లాంటి ఆలోచనలు ఎవరికైతే ఉండట్లేదు. దీనివల్ల ఏం ప్రమాదాలు జరుగుతాయో కూడా చెప్పారు వీళ్ళు. ముఖ్యంగా పాత ఛార్జర్స్లో ఇదైతే జరుగుతుంది. నార్మల్గా ఛార్జర్ మనకి ఐడియల్లో ఉన్నప్పుడు మీరు స్విచ్ ఆన్ చేసి పెట్టారనుకోండి, దానిలో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతూనే ఉంటుంది. 0.1 వాట్ నుంచి 0.5 వాట్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అయితే పాస్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల లోపల కాంపోనెంట్స్ హీట్ అయిపోతూ ఉంటాయి, ఛార్జర్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, ఒక్కోసారి ఎలక్ట్రిసిటీ ఫ్లక్చువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది, కాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ జరగకుండా ఉండాలంటే, ఒకవేళ మీరు ఛార్జర్ని ఏదైనా ఛార్జర్ని ఇంట్లో ఇలా పెట్టేసి దాన్ని వాడినప్పుడు స్విచ్ ఆఫ్ అయినా చేయండి, లేకపోతే దాన్ని ఇలా పీకేసేయండి. రెండిట్లో ఏదైనా చేయండి, సేఫ్గా ఉంటారు. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు.